సో మనం ప్రీవియస్ క్లాసుల్లో కూడా టైమింగ్ ఆఫ్ ది ఈవెంట్ గురించి చెప్పుకుంటున్నామండి. రకరకాల ఎగ్జాంపుల్స్ ద్వారా చూస్తున్నాము. ఈరోజు 2 లవ్ మ్యారేజ్ కి సంబంధించిన ఎగ్జాంపుల్స్ చూస్తూ వాటి టైమింగ్ ని ఎలా పిన్ పాయింట్ చేయగలము ఏంటి అన్నదాన్ని చూద్దాం. ఒక వ్యక్తి యొక్క ప్రేమ వ్యవహారాల్ని పంచమభావం చెప్తుంది గనక ప్రేమ వ్యవహారం ఫలించి మ్యారేజ్ వాళ్ళకి అవుతుందా అని పంచమభావ సబ్లాడిని పరిశీలించడం ద్వారా మనం నిర్ధారించుకుంటాం. అంటే 5th కస్ప్ సబ్లాడ్గా వచ్చిన గ్రహము 7, 11 భావాలకి బలమైన కారకుడు అయి ఉంటే జాతకుడికి ప్రేమ ఫలించి వివాహానికి దారి తీస్తుందని చెప్పచ్చు. కారణం 7వ భావము వివాహానికి ప్రధాన భావము, 11వ భావం వాళ్ళ కోరిక నెరవేరడంతో పాటు శాశ్వత స్నేహబంధాన్ని అండ్ హార్మోనీని దంపతుల మధ్యన ఏర్పడే మ్యూచువల్ అండర్స్టాండింగ్ ని ఇండికేట్ చేస్తున్నాం. కాబట్టి పంచమభావ సబ్లాడ్ 7, 11 భావాలను సిగ్నిఫై చేస్తూ ఉంటే ప్రేమ వ్యవహారం వైవాహిక బంధంగా మారుతుందని చెప్పచ్చు. దీనిని 7వ భావం ద్వారా కూడా క్రాస్ చెక్ చేసుకుంటాం. అంటే 7వ భావ కస్పల్ సబ్లాడ్కి పంచమ భావ సంబంధం ఏమైనా ఏర్పడిందా అన్నది కూడా క్రాస్ చెక్ చేస్తాం. అంటే 7వ భావ సబ్లాడ్గా వచ్చిన గ్రహము 2, 7, 11 లాంటి భావాలను ఇస్తూ ఉంటే వివాహ యోగ్యత ఉంది అని మనం నిర్ధారించుకుంటాం. దీంతో పాటు పంచమ కనెక్షన్ కూడా ఉంటే అది ప్రేమ వివాహానికి దారి తీస్తుంది అని చెప్పచ్చు. సో పంచమ భావ సబ్లాడ్కి వచ్చే 7వ భావ కనెక్షను, అదేవిధంగా 7వ భావ సబ్లాడ్కి వచ్చే పంచమ భావ కనెక్షన్, ఇవి రెండు కూడా ప్రేమ వివాహాన్ని సూచిస్తాయని చెప్తాం. పర్టికులర్గా మనకి ప్రేమ వివాహం జరిగే సందర్భాలలో కుజుడు, శుక్రుడు, రాహు సంబంధం పంచమ భావ సబ్లాడ్కి ఎక్కువగా కనిపిస్తుంది. కారణం ఏంటంటే బోల్డ్ డిసిషన్స్ తీసుకోవడానికి కుజుడు కారకుడు. అదేవిధంగా శుక్రుడు సహజంగానే ప్రేమకి వాటికి కారకుడు. రాహు కూడా కొంచెం బోల్డ్ డిసిషన్ తీసుకుంటూ అవుట్ ఆఫ్ కాస్ట్ ఆర్ క్రీడ్ వెళ్తూ ఇతర వ్యక్తులను ఇష్టపడటాన్ని దాన్ని ఇండికేట్ చేస్తుంది. కాబట్టి ఈ గ్రహ సంబంధం ఎక్కువగా కనిపిస్తుంది. పంచమభావ సబ్లాడ్కి వీటి సంబంధం ఎక్కువ కనిపిస్తూ 7, 11 లాంటి భావాల కనెక్షన్ ఇస్తే కనుక ప్రేమ ఫలిస్తుందని చెప్తాం. ఒకవేళ పంచమభావ సబ్లాడ్కి కనుక ఎక్కడ సప్తమం కానీ ఏకాదశం కానీ రాలేదు, 6, 10, 12 భావాలతో పాటు పంచమానికి ఏమైనా 4 కూడా వస్తే ఆ ప్రేమ వ్యవహారం ఫెయిల్యూర్కి దారితీస్తుందని చెప్పచ్చు. సో యూజువల్గా ఈ ప్రేమ వ్యవహారం వివాహానికి దారితీస్తుందా లేదా అని చూసేప్పుడు ఈ కండిషన్స్ ఫుల్ఫిల్ అయినాయా లేదా అన్నది చూసుకుంటాం. మీరు తనకి ప్రేమ వివాహం జరిగే అవకాశం ఉందా, జరిగితే ఎప్పుడు జరుగుతుంది, ఏమైనా ఆటంకాలు ఉన్నాయా, దానిలోనూ ఆలస్యం ఉందా, ఎప్పుడు జరుగుతుందని సంప్రదించారు. ఏ చార్ట్ని పరిశీలించేటప్పుడైనా కూడా మొట్టమొదటిగా మనం చేయాల్సింది రూలింగ్ ప్లానెట్స్ నోట్ చేసుకోవటం. రూలింగ్ ప్లానెట్స్ అంటే మనం జాతకాన్ని పరిశీలించే సమయానికి మనం పరిశీలిస్తున్న ప్రదేశంలో లగ్నము, చంద్రుడు ఉన్న స్ఫుటములు. అంటే లగ్నం యొక్క స్టార్ లార్డు, లగ్నాలాడు, చంద్రుడి స్టార్ లార్డు, చంద్రుడి యొక్క సైన్ లార్డు అండ్ డే లార్డు, వీటినే మనం రూలింగ్ ప్లానెట్స్గా తీసుకుంటాం. ఇవి ఉపయోగపడని సందర్భాలలో లగ్న సబ్లాడిని, చంద్రుడి సబ్లాడిని కన్సిడర్ చేస్తామని చెప్తున్నాం మనం. సో ఇక్కడ మనం గమనిస్తే జాతక పరిశీలన చేస్తున్న సమయంలో లగ్నము మేషరాశిలో కేతు నక్షత్రము శుక్ర సప్పైన ఉంది, చంద్రుడు ధనస్సు రాశిలో శుక్ర నక్షత్రము శుక్ర సప్పైన ఉన్నాడు. ఆ రోజు సోమవారం కాబట్టి వారాధిపతి చంద్రుడు. ఇక ఎడిషనల్ గా మనం చూసుకోవాల్సింది ఇక్కడున్న ఈ గ్రహాలు అంటే కుజుడు, శుక్రుడు, గురువు, చంద్రుడు, వీటి రాశులలో రాహు గాని కేతు గాని మనం జాతక పరిశీలన చేస్తున్న సమయంలో ఉన్నారా అన్నది చూసుకోవాలి. కుజరాశి అయిన మేషంలో రాహు ఉన్నాడు, శుక్రుడి రాశి అయిన తులాలో కేతు ఉన్నారు. ఇక్కడ రూలింగ్ ప్లానెట్స్ లో కుజుడు, శుక్రుడు ఉన్నారు కనుక వాళ్ళకి ప్రతినిధులుగా రాహుని, కేతువుని కూడా నోట్ చేసుకో. అయితే కేతు మనకి డైరెక్ట్ గానే రూలింగ్ ప్లానెట్స్ లో ఉన్నాడు కనుక ప్రత్యేకించి మళ్ళీ ఇంకొకసారి నోట్ చేయాల్సిన అవసరం లేదు. బట్ కుజుడికి ప్రతినిధిగా కుజుడి పక్కన మనము రాహుని కూడా నోట్ చేసుకుంటాం. సో ఇప్పుడు రూలింగ్ ప్లానెట్స్ మనకి శుక్రుడు, కేతువు, రాహు, కుజుడు, గురువు అండ్ చంద్రుడు, ఇవి మనకి రూలింగ్ ప్లానెట్స్ లో ఉన్న గ్రహాలు. ఆల్వేస్ మనకి ఇప్పుడు టైమింగ్ తీయడానికి ఈ రూలింగ్ ప్లానెట్స్ సహాయంతోనే తీస్తామండి. సో ఎలా తీస్తాము యూజువల్గా టైమింగ్ ని మనం ఏ సంఘటన ఏదైతే పరిశీలిస్తున్నామో ఆ సంఘటన యొక్క మెయిన్ అండ్ సపోర్టింగ్ హౌసెస్ కి సిగ్నిఫికేటర్స్ గా ఉన్న గ్రహాలు ఎవరో ఫస్ట్ గుర్తిస్తాం. గుర్తించి ఆ గ్రహాలలో ఎవరు ఈ రూలింగ్ ప్లానెట్స్ తో మ్యాచ్ అవుతున్నారు అనేది పిక్ చేసుకుని తద్వారా మనము ఏ దశ, ఏ భుక్తి, ఏ అంతరాలో ఈ ఈవెంట్ మెటీరియలైజ్ అవ్వబోతుంది అన్నది ప్రిడిక్ట్ చేయొచ్చు అన్నాం. అయితే సిగ్నిఫికేటర్ గా సపోజ్ మీకు ఒక 4-5 గ్రహాలు రావచ్చు. అలా వచ్చిన గ్రహాలన్నీ ఎప్పుడు ఉపయోగపడవండి. వాటి యొక్క సబ్లాడ్ కూడా సిగ్నిఫికేటర్ అయి ఉండాలి అని మనం చెప్పుకుంటాం.
అంటే మనం ఎంపిక చేసుకున్న ఈ జాయింట్ సిగ్నిఫికేటర్స్ యొక్క సబ్లాడ్ కూడా సిగ్నిఫికేటర్ అయి ఉండి అలా ఉన్న గ్రహాలలో ఎవరు ఈ రూలింగ్ ప్లానెట్స్ తో టాలీ అవుతున్నారంటే మనకి ఈజీగా ఫిల్టర్ అయిపోతుంది అక్కడ. అంటే ఇప్పుడు టైర్ 1 టైర్ 2 ఈ ప్రాసెస్ తీసుకున్నప్పుడు ఇంకా అది ఆటోమేటిక్ గా సబ్లాడ్ కూడా యాక్సెప్ట్ చేసినవి వస్తాయి కదా సార్? అది మామూలు అవును, మీరు టైర్ 1 టైర్ 2 అలా తీసుకుంటే వస్తుంది. అవునండి, కానీ అది లెందీ ప్రాసెస్ కనుక అది అక్కర్లేకుండా ఓకే ఓకే ఇక్కడ మనకి ఈజీగా ఉంది కదా, ఒక 4-5 గ్రహాలు అవునండి, ఇక్కడ ఇది కనిపిస్తాయి ఈజీగా కాబట్టి వీటిల్లోంచి మనం అవును ఫిల్టర్ సార్. చేసేస్తాం. ఓకే సార్, ఓకే. ఎండ్ ఆఫ్ ది డే మీకు ఏ పీరియడ్ లో అవుతుందండి మ్యారేజ్, రూలింగ్ ప్లానెట్స్ తోను జాయింట్ సిగ్నిఫికెటర్స్ లో ఎవరు టాలీ అవుతుందో వాళ్ళనే పిక్ చేసుకుంటాం మనం. ఎందుకంటే ఇది అవును మనకి సార్. డివైన్ గైడెన్స్ అంటున్నాం కదా ఆల్వేస్, ఎప్పుడు కూడా జాతక పరిశీలన చేస్తున్న సమయంలో ఉండే రూలింగ్ ప్లానెట్సే ఫలితం మెటీరియలైజ్ అయ్యే సమయంలో కూడా ఉంటాయి. అగైన్ ఈ చార్ట్ లో మనం ప్రిడిక్షన్ పార్ట్కి వస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెక్ చేసుకోవాల్సింది ప్రామిస్ ఉందా లేదా, ప్రేమ ఫలించి వివాహానికి దారితీస్తుందా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. పంచమ భావ సబ్లాడ్గా వచ్చిన గ్రహానికి 7, 11 లాంటి భావాల సిగ్నిఫికేషన్ వస్తే ఫలిస్తుంది అని చెప్పి. సో ఇక్కడ మీరు గమనిస్తే పంచమ భావం ఈ జాతకంలో సింహరాశిలో శుక్ర నక్షత్రము శుక్ర సబ్ పైన ప్రారంభమైంది. ఇప్పుడు ఈ శుక్రుడు ఏం సిగ్నిఫై చేస్తున్నాడు జాతకంలో? సో శుక్రుడు 2, 7 భావాలకి అధిపతి అయి లగ్నంలో ఉన్నాడు. ఇక్కడ ఆల్రెడీ మనకు కావాల్సిన సప్తమ వచ్చేసింది. అయినప్పటికీ మనం ఈయన ఎవరి నక్షత్రంలో ఉన్నాడు అన్నది కూడా చూసుకో. శుక్రుడు చంద్ర నక్షత్రంలో ఉన్నాడండి ఈ జాతకంలో. చంద్రుడు చతుర్థాధిపతి అయి సప్తమంలోనే ఉన్నాడు చార్ట్లో. కాబట్టి శుక్రుడికి తన నక్షత్రాధిపతి ద్వారా కూడా సప్తమ కనెక్షన్ వచ్చింది, మరింత బలంగా ప్రేమ వివాహాన్ని ఇండికేట్ చేస్తుందని చెప్పచ్చు. ఎడిషనల్ గా మనం ఇంకా క్రాస్ చెక్ చేసుకోవాల్సింది 11వ భావ సంబంధం ఏమైనా ఉందా శుక్రుడికి. చూడండి, పంచమ భావ సబ్లాడ్ పైన ఏకాదశాధిపతి అయిన శని దృష్టి ఉంది కాబట్టి 11వ భావ సంబంధం కూడా వచ్చిందని అంటాం. కాబట్టి డెఫినెట్ గా ఇది ఫలించడానికి అవకాశం ఉంది. అయితే ఇక్కడ శని ప్రభావాన్ని ఎప్పుడు మనం మర్చిపోకూడదు. శని ఏం చేస్తాడు, ఆల్వేస్ ఎప్పుడు ఆలస్యాలు, ఆటంకాలు లాంటి వాటిని ఇండికేట్ చేస్తున్నాడు చార్ట్ లో. పైగా దశమాధిపతి 12వ భావంలో ఉన్నాడు, ఇవి కూడా కొంచెం ప్రతికూల భావాలు. కాబట్టి ఈ సబ్లాడ్గా వచ్చిన శుక్రుడు, పంచమ సబ్లాడ్గా వచ్చిన శుక్రుడు 2, 7, 11 లాంటి భావాలను ఇవ్వడంతో పాటు 4, 10, 12 లాంటి భావాలను కూడా ఇస్తూ శని ప్రభావంలో కూడా ఉన్నాడు కనుక ఆలస్యము, ఆటంకాలు లాంటివి కూడా తప్పకుండా ఉంటాయి. ఒక ప్లస్ పాయింట్ ఏంటి అంటే ఇక్కడ మనకి శుక్రుడు చంద్ర నక్షత్రంలో ఉంటూ చంద్రుడు ఒక ఫలవంతమైన గ్రహం అండి. ఆయన ఉన్నది కూడా మళ్ళీ ఫలవంతమైన రాశిలో ఉన్నాడు. సో చంద్రుడు ఫలవంతమైన రాశిలో ఉన్నాడు, ఫలవంతమైన గ్రహం. శుక్రుడు కూడా ఫలవంతమైన గ్రహమే. ఇవి కూడా ఇంపాక్ట్ చూపిస్తాయి అని మనం చెప్పుకుంటున్నాం. అంటే ప్రేమ ఫలించి వివాహానికి దారితీయడానికి యోగం ఉంది, అవి కూడా మనకి ఇండికేషన్స్ కనిపిస్తున్నాయి. ఇక సప్తమాన్ని పరిశీలిద్దాం. సప్తమ సబ్లాడ్ ఏం చెప్తున్నాడు? సప్తమ సబ్లాడ్గా బుధుడు వచ్చాడు. ఈ బుధుడు యొక్క సిగ్నిఫికేషన్ ఇంపార్టెంట్ మనకి. బుధుడు 12, 3, 6 భావాలను ఇస్తున్నాడు. వాస్తవానికి ఇవి కొంచెం ప్రతికూల భావాలు వివాహానికి. బుధుడు ఎవరి నక్షత్రంలో ఉన్నదని గమనిస్తే బుధుడి జాతకంలో అశ్విని నక్షత్రంలో ఉన్నాడు మేషరాశిలో, కనుక కేతు నక్షత్రంలో ఉన్నాడని చెప్పాలి. కేతు 11వ భావంలో ఉన్నాడని మనం. కాబట్టి సప్తమ భావ సబ్లాడ్గా వచ్చిన బుధుడు తన నక్షత్రాధిపతి అయిన కేతు ద్వారా 11వ భావ ఫలితాన్ని ఇస్తున్నాడు అని అర్థం. దాంతోపాటు ఎడిషనల్ గా ఈ కేతువు గురు రాశిలో ఉన్నాడు కనుక గురువుకి ప్రతినిధి 9, 10, 12 భావాల ఫలితాలను కూడా కేతు ఇవ్వగలుగుతాడు. సో కేతు మూలకంగా బుధుడికి 9, 10 అండ్ 12 భావ సిగ్నిఫికేషన్ కూడా వచ్చింది అని చెప్పచ్చు. ఓవరాల్ గా చూస్తే మనకి ఈ సప్తమ భావ సబ్లాడ్కి 11 రావడం అనేది ఇట్ సెల్ఫ్ ప్రామిస్ ఆఫ్ మ్యారేజ్ ఉంది విత్ లాట్ ఆఫ్ అబ్స్టకల్స్ అనొచ్చు. 12, 6 భావాల కనెక్షన్ కూడా ఉంది కనుక విత్ లాట్ ఆఫ్ అబ్స్టకల్స్ అనొచ్చు. అయితే సప్తమ సబ్లాడ్కి కనుక 9, 12 భావ సిగ్నిఫికేషన్ బలంగా కనిపిస్తూ ఉంటే వచ్చే భర్త విదేశాలలో ఉండడానికి అవకాశం ఉంది అని ఇండికేషన్ అంటది. కానీ అబ్రాడ్లోనే ఉన్నాడండి అబ్బాయి. కాబట్టి మనకి ఇక్కడ వచ్చిన ఈ భావ సిగ్నిఫికేషన్ బట్టి వచ్చే భర్త యొక్క క్వాలిటీస్, నేటివిటీ లాంటి వాటిని మనం గుర్తిస్తామని చెప్తాం. సార్ ఇక్కడ మనకి సప్తమ సబ్లార్డ్ మెర్క్యూరీ కేతు స్టార్లో ఉన్నాడు, కేతు డ్యూయల్ సైన్లో ఉన్నాడు. అంటే ఇప్పుడు అక్కడ చూసుకుంటే మనకి ఫిఫ్త్ సబ్ కనెక్షన్ 2, 7, 11 వచ్చినా 7th కూడా కొంచెం ప్రాబ్లమ్స్ ఇండికేట్ చేసే 3, 6 అలాంటివి కూడా ఉంది. అన్ని నెగిటివ్ హౌస్లు ఉన్నాయి. 1, 6, 10, 12 యాక్టివేట్ అయిపోయింది సబ్లాడ్కి. 10th కూడా కనెక్షన్ వచ్చింది, కేతు ద్వారా 10 కూడా వచ్చింది కదా. అవును, కేతు 10, 12 అండ్ బుధుడు స్వయంగా 6 ఇస్తున్నాడు. కాబట్టి ఇవన్నీ సెపరేషన్ ఇండికేట్ చేస్తాయి. ప్రాబ్లం ఉంది. అంటే ఇక్కడ డ్యూయాలిటీ అని చెప్పాలా, లేకపోతే 7th ఆక్యుపెంట్ మల్టీపెడ్ అని తీసుకోవచ్చా? మల్టీపెడ్ కాదులేండి, డ్యూయాలిటీ అనే చెప్పాలి. 7th ఆక్యుపెంట్ కాదు కదా, కస్పల్ సబ్లాడ్ ఇంపార్టెంట్.
సబ్లోడ్ ఇంపార్టెంట్. సబ్లాడే ఒరిజినల్ గా ఈ వస్తువు యొక్క క్వాలిటీని చెప్తుంది. వివాహం అనే అంశానికి సంబంధించిన క్వాలిటీని చెప్పేది బుధుడే. పర్టికులర్ గా డివోర్స్ లాంటి కేసెస్ లో లేదా వైవాహిక జీవితం భావోద్వేగం లాంటి కేసెస్ లో 1 and 10 కాంబినేషన్ బలంగా కనిపిస్తాయి. 6 తో పాటు ఏదర్ 6 or 12 ఉంటాయి. ఉంటూ 1 and 10 ఉంటాయి. 10 దేనికండి అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ అండ్ హార్మోనీ. 11 కదా మనం చెప్పుకుంటాం. 10 దాన్ని భంగపరుస్తుంది. ఇక ప్రామిస్ ఉంది చార్ట్ లో. సో నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తాము? ఈవెంట్ ఎప్పుడు మెటీరియలైజ్ అవుతాను క్వశ్చన్ కదా వస్తుంది. ఎప్పుడు జరుగుతుంది అని మనం చూస్తే కనుక 2, 7, 11 భావాల జాయింట్ సిగ్నిఫికేటర్స్ యొక్క దశ అంతర్దశ జరుగుతున్న సమయంలో జరుగుతుంది అని మనం చెప్పుకున్నాం. సో మనం ఐడెంటిఫై చేయాల్సింది 2, 7, 11 భావాల జాయింట్ సిగ్నిఫికేటర్. సో వీటిని ఎలా తీయాలన్నా మీకు అందరికీ తెలుసు. టైప్ డి ఏంటి? భావాధిపతి. టైప్ సి భావాధిపతి నక్షత్రంలోని గ్రహం. టైప్ బి ఆక్యుపెంట్. టైప్ ఏ ఆక్యుపెంట్ నక్షత్రాలలో ఉండే గ్రహాలు. సో ఇది సీక్వెన్స్. సో అలా మనం చూస్తే ద్వితీయ భావానికి కుజుడు శుక్రుడు సిగ్నిఫికేటర్స్ గా వచ్చారు. సప్తమ భావానికి శుక్రుడు చంద్రుడు కుజుడు శుక్రుడు వచ్చారు. బుధుడు కేతువు చంద్రుడు శని ఏకాదశ భావానికి సిగ్నిఫికేటర్స్ అనొచ్చు. వీటన్నిటిని అంటే కుజుడు శుక్రుడు చంద్రుడు బుధుడు కేతువు శని వీటిని మనం జాయింట్ సిగ్నిఫికేటర్స్ అంటాం. సో ఈ జాయింట్ సిగ్నిఫికేటర్స్ లో ఎవరు మనకి రూలింగ్ ప్లానెట్స్ తో టాలీ అవుతుంది. ఫిల్టర్ చేయడం ఈజీ కదా. సే ఫర్ ఎగ్జాంపుల్ మార్స్, వీనస్, మూన్, మెర్క్యూరీ, కేతు, సాటర్న్ వీళ్ళే వచ్చారు. ఇప్పుడు రూలింగ్ ప్లానెట్స్ గా ఎవరున్నారు మనకి? వీనస్ రిపీటెడ్ గా ఉన్నాడు, కేతు ఉన్నాడు, అదేవిధంగా మార్స్, జూపిటర్, మూన్ ఉన్నారు. సో ఇక్కడ కామన్ గా ఉన్న ఎవరెవరు వీటిలోంచి వీనస్ టాలీ అయ్యాడు, మార్స్ కూడా ఉన్నాడు, అదేవిధంగా కేతు కూడా టాలీ అయింది, చంద్రుడు ఉన్నాడు. వీనస్, మార్స్, కేతు, మూన్. సో ఇవే మనకి డిబిఏలో ఉండడానికి అవకాశం ఉంది కదా. జాయింట్ సిగ్నిఫికేటర్స్ లోంచి రూలింగ్ ప్లానెట్స్ తో ఎవరు టాలీ అయ్యారని తీసాం. ఇప్పుడు మనకు ఒక 4 గ్రహాలు వచ్చినాయి. ఈ 4 గ్రహాలుగా రియల్ గా రిజల్ట్ ఎవరు ఇస్తారు? ఎవరి సబ్లాడ్ కూడా సిగ్నిఫికేటర్ అయిందో వాళ్ళని ఫైనల్ గా ఫ్రూట్ఫుల్ అనొచ్చు. ఇది ఈజియెస్ట్ స్టెప్. వీళ్ళలో ఎవరి సబ్లాడ్ కూడా సిగ్నిఫికేటర్ అయిందని చూద్దాం. ఒక్కొక్క గ్రహాన్ని చూసుకుంటూ వద్దాం. 4 ఉన్నాయి కాబట్టి ఈజీ. శుక్రుడి సబ్లాడ్ శుక్రుడే కాబట్టి శుక్రుడు ఫ్రూట్ఫుల్ అనొచ్చా? కుజుడి యొక్క సబ్లాడ్ కేతు. కేతు కూడా మనకి ఇక్కడ 27 జాయింట్ సిగ్నిఫికేటర్ లిస్ట్ లో ఉన్నాడండి. ఓకే, 11కి ఇస్తున్నాడు కదండి కేతు. కుజుడి యొక్క సబ్లాడ్ కూడా సిగ్నిఫికేటరే కనుక కుజుడిని కూడా మనం కన్సిడర్ చేయొచ్చు. నెక్స్ట్ కేతు. కేతు యొక్క సబ్లాడ్ రాహు. కేతు 11 ఇస్తూ సబ్లాడ్ రాహు పంచమంలో ఉన్నాడు. మనకు కావాల్సిన ప్రేమ వివాహానికి పంచమం కూడా అవసరమే, బట్ ఉంచొచ్చు కేతువుని కూడా. ఇంకా ఫైనల్ గా మూన్. ఈ మూన్ యొక్క సబ్లాడ్ ఎవరో చూద్దాం. మూన్ యొక్క సబ్లాడ్ జూపిటర్. జూపిటర్ మనకి ఇక్కడ లిస్ట్ లో ఉన్నాడా? లేడు కదండి. 27 సిగ్నిఫికేటర్ కాదు జూపిటర్. సో మనకి ఫైనల్ ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికేటర్స్ ఏ వచ్చినాయి? అవుట్ ఆఫ్ 4 లోంచి ఇన్ని గ్రహాల నుంచి ఫిల్టర్ చేస్తే 2 వెరీ స్ట్రాంగ్లీ వచ్చినాయి, ఒకటి చాలా వీకర్ గా వచ్చింది. సో ఈ గ్రహాలే ఉపయోగపడతాయి మనకి ఫైనల్ గా పీరియడ్ తీయడానికి. ఇప్పుడు మనకి నెక్స్ట్ స్టెప్ ఏం చెప్పుకున్నాము? ఈ ఈవెంట్ ఎంత కాలంలో జరగబోతుందని గుర్తించాలి. మనల్ని సంప్రదించిన సమయం నుంచి ఎంత కాలంలో మెటీరియలైజ్ అవబోతుంది అది ఎవరు చెప్తారు? దానికి మనకి 11వ భావ సబ్లాడ్ చెప్తుంది. సో 11వ భావ సబ్లాడ్ గా కుజుడు వచ్చాడండి, ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్. కాబట్టి కొన్ని నెలలలో ఈవెంట్ మెటీరియలైజ్ అయిపోతుందని చెప్పొచ్చు. అంతేనా? కంజంక్షన్ లో ఉన్నాడు ఈ కష్టతోటి. కాబట్టి డెఫినెట్ గా ఈవెంట్ డిలే అవుతుంది. ఖచ్చితంగా ఈవెంట్ డిలే అవుతుంది అని శని కంజంక్షన్ లో ఉన్నాడు కదా. వితిన్ 5 డిగ్రీ లో శని దృష్టి ఉన్న కంజంక్షన్ లో ఉన్న ఈవెంట్ డిలే అవుతుంది. సో మోర్ దాన్ ఇయర్ పట్టే అవకాశం ఉంది ఇక్కడ ఈ కేసులో. మీకు ఆ డిలే ఇక్కడ కూడా కనిపిస్తుంది చూడండి. పంచమ సబ్లాడ్ శుక్రుడు శని దృష్టిలో ఉన్నాడు, సప్తమాధిపతి కూడా ఆయన. కాబట్టి అబ్స్టకల్స్ క్రియేట్ అవ్వడము డిలే అన్నది ఇక్కడ కూడా కనిపిస్తున్నాయి జాతకంలో కూడా, జన్మ జాతకంలో కూడా. కాబట్టి ఇవన్నీ కన్సిడర్ చేసి ఈ అమ్మాయికి 1 ఇయర్ తర్వాతే వివాహం అవుతుంది అని కన్సిడర్ చేశాను. 1 ఇయర్ అంటే అప్రాక్సిమేట్ గా మనకి ఏమవుతుంది? సెప్టెంబర్ 2023 తర్వాతే అని అవకాశం. ఇప్పుడు ఒక్కసారి డిబిఏ చూద్దాం. ఇక్కడ నేను సెప్టెంబర్ 2023కి ఏం జరుగుతుంది అని చూసుకున్నాను. శుక్రుడిలో శుక్రుడే జరుగుతుందండి. అప్పుడు శుక్రుడిలో శుక్రుడే జరుగుతుంది సెప్టెంబర్ 2023కి. ఇంకా సో శుక్రుడిలో శుక్రుడు నేను తీసుకోవచ్చా? రిపీటెడ్ గా కూడా ఉన్నాడు కాబట్టి శుక్రుడిలో శుక్రుడిని 100% కన్సిడర్ చేయొచ్చు నేను. ఇంకా నాకు మిగిలింది ఎవరు? శుక్రుడిలో శుక్రుడు తర్వాత మార్స్ ఒక్కడే కదా మిగిలాడు. కుజుడు కూడా బలంగానే ఉన్నాడు కాబట్టి
శుక్రుడిలో కుజుడి పీరియడ్ లోనే ఈవిడికి వివాహం అవుతుందని ఈ పీరియడ్ని ఎంపిక చేసుకున్నాను. ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా ఉంది? జనవరి నుంచి మార్చి వరకు ఉంది మనకి. శుక్రుడిలో కుజుడు. నేను ఇందులో ఫైనల్ గా అంతరాన్ని కూడా నేను శుక్రుడిని తీసుకున్నాను. ఓకేనా? ఫైనల్ ఫ్రూట్ఫుల్ సిగ్నిఫికెంట్ ఇద్దరే ఉన్నారు కాబట్టి నేను శుక్రుడిలో కుజుడినే తీసుకున్నాను. దీన్ని తీసుకోవడానికి ఇంకొక లాజిక్ కూడా ఉంది. ఒక ఈవెంట్ మెటీరియలైజ్ అయ్యే సమయంలో సెన్సిటివ్ జోన్ పరిగణలోకి తీసుకోవాలని నేను చెప్పుకున్నాను. సెన్సిటివ్ జోన్ అంటే దశాభుక్తి అంతరాగా వచ్చిన గ్రహాల యొక్క రాశి నక్షత్రము కాంబినేషన్. రాశి నక్షత్రము లేవనుకోండి, వాళ్ళకి ఆ కాంబినేషన్ ఎక్కడా లేదనుకోండి, అప్పుడు నక్షత్రము సబ్ అంటాం. ఫస్ట్ ఇంపార్టెన్స్ రాశి నక్షత్రానికి ఇస్తాం. సో శుక్రుడు కుజుడు ఈ రాశి నక్షత్రాల కాంబినేషన్ ఎక్కడెక్కడ ఉంటాయి? కుజరాశులు మనకి మేషరాశి, వృశ్చిక రాశి ఉన్నాయి. ఈ రాశులలో శుక్ర నక్షత్రాలు ఏ రాశిలో ఉంటాయండి? భరణి ఇక్కడ ఉంది కదా, మేషరాశిలో ఉంది. సో ఇక్కడ మార్స్ అండ్ వీనస్ సెన్సిటివ్ జోన్ ఉంది. ఓకే, ఇక్కడ లేదు కదా శుక్ర నక్షత్రం లేదు. ఇది మార్స్ అయిన కానీ శుక్ర నక్షత్రం లేదు ఇక్కడ. కాబట్టి ఒక సెన్సిటివ్ జోన్ ఇక్కడ వచ్చింది. రెండో సెన్సిటివ్ జోన్ వీనస్ అయిన వృషభం ఉంది, తులా ఉంది. వీటిల్లో మనకు కుజ నక్షత్రం ఉండడానికి అవకాశం ఉందా? మృగశిర ఉన్నట్టుందండి. ఇక్కడ మృగశిర ఉంటుంది, ఇక్కడ చిత్తా ఉంటుంది. 2 పాదాలు ఇక్కడ ఉంటాయి. మృగశిర 2 పాదాలు, 1-2 పాదాలు ఇక్కడ ఉంటాయి. ఇక్కడ చిత్త 3-4 పాదాలు ఉంటాయి. కాబట్టి ఇదొక సెన్సిటివ్ జోను, ఇదొక సెన్సిటివ్ జోను అయ్యిందంటాం. ఓకేనండి. సో ఇప్పుడు సంవత్సర కాలం పైబడి ఈవెంట్ మెటీరియలైజ్ అవుతుంది మనం ప్రిడిక్ట్ చేసాం. కాబట్టి ఈ సెన్సిటివ్ జోన్స్ లో ఎవరు ఉండాలి? గురువు ఇయర్ ఇండికేటర్. కాబట్టి ఇయర్ ఇండికేటర్ అయిన గురువు ఈ సెన్సిటివ్ జోన్ మీద ట్రావెల్ చేస్తున్నప్పుడు ఈవెంట్ మెటీరియలైజ్ అవుతుంది. లేదా దశాభుక్తినాథులలో ఎవరైనా ఒక్కళ్ళు ఆ సెన్సిటివ్ జోన్ మీద ఉండగా కూడా ఈవెంట్ మెటీరియలైజ్. బట్ యూజువల్ గా ఈ ఈవెంట్ 1 ఇయర్ పైబడి మనం ప్రిడిక్ట్ చేస్తాం. ఇంకా జూపిటర్ ఏమైనా ఉందా సమయంలో చూసుకుంటాము. జూపిటర్ లేకపోతే ఈ దశాభుక్తినాథులలో ఎవరైనా ఉన్నారా అన్నది చూసుకుంటాం. సే ఫర్ ఎగ్జాంపుల్ నేను సెన్సిటివ్ జోన్ తీయాలనుకున్నాను. ఓకే, అప్పుడు నేను ఏం చేస్తానండి, ట్రాన్సిట్ డేట్స్కి వెళ్ళాను. నాకు దశాభుక్తి అంతరం ఏంటో తెలుసు. వీనస్ లో మార్స్ పీరియడ్ లో జరగబోతుంది అని నాకు తెలిసింది. ఈ డిబిఏలో జరగబోతుంది ఈవెంట్ అని. ఇప్పుడు నేను ఏం చూడాలి? ఈ ఈవెంట్ 1 ఇయర్ తర్వాత కదా మెటీరియలైజ్ అవుతుంది. కాబట్టి ఈ పీరియడ్ లో జూపిటర్ ఏమైనా ట్రాన్సిట్ లో ఉన్నాడా? ఇదిగోండి జూపిటర్ ని ఇచ్చాను. ట్రాన్సిటింగ్ ప్లానెట్ జూపిటర్. ట్రాన్సిటింగ్ రాశి ఏరిస్, మేషం. ఏ నక్షత్రం కావాలి మనకి? కుజుడు, భరణి. కానీ ఎప్పుడు ఉంది? జస్ట్ ఫైండ్ ట్రాన్సిట్ అని కుట్టాను. సరే, 2వ తారీఖు ప్రవేశించారు, ఫిబ్రవరి 2న. సో ట్రాన్సిటింగ్ జూపిటర్ కంజంక్ట్ విత్ భరణి ఆన్ 2nd ఫిబ్రవరి 2వ తారీఖున భరణి నక్షత్రం మీదకి ప్రవేశించారు. సెన్సిటివ్ జోన్ ఒకటే కొంచెం ఐడెంటిఫైయింగ్ కొంచెం ఈజీ అండి, ఏం లేదు. ఫస్ట్ రాశి నక్షత్రం కాంబినేషన్ ఎక్కడ ఉందో చూసుకోండి. అది కరెక్టే. నెక్స్ట్ జూపిటర్ ఎందుకు తీసాం అన్నది మనం కదా. జూపిటర్ దేనికి? ఒక సంఘటన 1 ఇయర్ పైబడి జరగబోతుందని మనం ప్రిడిక్ట్ చేసినప్పుడు ఇయర్ ఇండికేటర్ ఎవరు? ఓకే, ఇయర్ ఇండికేటర్ కాబట్టి మనం జూపిటర్ తీసాం. అందుకే జూపిటర్ 1 ఇయర్ పైబడింది కాబట్టి. ఓకే. సపోజ్ ఇప్పుడు 1 ఇయర్ పైబడిన సంఘటనలో కొన్నిసార్లు ఏం జరగచ్చు అంటే జూపిటర్ ఉండకపోవచ్చు. అక్కడ జూపిటర్ ఉండకుండా ఇక్కడ డిబిఏలో శని గాని, రాహు గాని, కేతు గాని ఉన్నారనుకోండి, వాళ్ళైనా ఉండొచ్చు. సో దశాభుక్తి అంతరలో ఏదైనా ఒక స్లో మూవింగ్ ప్లానెట్ ఉందనుకోండి, జూపిటర్ బదులు వాళ్ళైనా సెన్సిటివ్ జోన్ లో ఉండొచ్చు. అర్థమైందండి? సపోజ్ మీరు ప్రిడిక్ట్ చేస్తున్న ఈవెంట్ కొన్ని నెలలలో జరగబోతుంది అనుకోండి, అప్పుడు గురువుని కాదు చూడాల్సి, ఎవరిని చూడాలి? రవిని చూడాలి. రవి అయినా సెన్సిటివ్ జోన్ మీద ఉన్నాడా అని చూడాలి. రవి లేడనుకోండి, దశాభుక్తులలో ఎవరైనా ఒకళ్ళు సెన్సిటివ్ జోన్ మీద ఉన్నారా? పర్టికులర్ గా దశాభుక్తులలో ఎవరు ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్ వాళ్ళు ఉండడానికి అవకాశం. సన్ బదులుగా మెర్క్యూరీని కూడా చూడొచ్చు. సన్ మనం మామూలుగా మంత్ ఇండికేటర్ గా చూస్తాము. సన్ లేడు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ సన్ లేకపోతే దశాభుక్తులలో ఎవరు ఫాస్ట్ మూవింగ్ ఉన్నారు? దశాభుక్తి అంతర. సో దశాభుక్తి అంతరలో వీనస్ గానీ, మెర్క్యూరీ గానీ, కుజుడు గానీ వాళ్ళు ఉంటారు ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్స్. కాబట్టి వాళ్ళన్నా మనకు ఓకే అనమాట. ఈవెంట్ కొన్ని నెలల్లో మెటీరియలైజ్ అవ్వాలి. సింపుల్ లాజిక్. కొన్ని రోజుల్లో జరగబోతుంది అనుకోండి, అప్పుడు ఎవరు ఉండాలి సెన్సిటివ్ జోన్ మీద? మూన్ ఉండాలి, చంద్రుడు ఉండాలి. సో నేను వీరికి అప్రాక్సిమేట్ గా ఫిబ్రవరి ఎండింగ్ మార్చ్ లో అవుతుందని ప్రిడిక్ట్ చేశాను. యాక్చువల్ గా నేను ఇచ్చిన డేట్ 3వ తారీఖు ఇచ్చాను, మార్చి 3వ తారీఖు ఇచ్చాను. మీకు మార్చి 3వ తారీఖు డేట్ ఒకసారి చూపిస్తాను. చూస్తే శుక్రుడు ఎక్కడ ఉన్నారండి? అప్పుడు కుజ నక్షత్రం మీద ఉన్నాడు, కుజుడితో కంజంక్షన్ లోకి వచ్చాడు. దశానాథుడు
భుక్తినాథుడి నక్షత్రం మీద ఉంటే ఆ భుక్తినాథుడితో కంజంక్షన్ ఉన్నాడు మార్చి 2-3 తారీఖులు. కాబట్టి నేను యాక్చువల్గా ఈ డేట్ ఇచ్చాను, మార్చి 2-3 తారీఖులు అత్యంత అనుకూలంగా ఉంది. బట్ ఓకే, ఒక 2 రోజుల ముందు ఏంటంటే ఇతను కుజ నక్షత్రం మీద రాకమునిపే కుజుడితో కంజంక్షన్లోకి రాగానే అయిపోయిందండి మ్యాటర్. ఆ ఫలితం అనుభవంలోకి వచ్చేసింది. 2వ తారీఖు నుంచి దశానాథుడు భుక్తినాథుడి నక్షత్రం మీదకి వచ్చాడు. భుక్తినాథుడి నక్షత్రం మీదకి వచ్చి భుక్తినాథుడితో కంజంక్షన్లోకి వచ్చాడు. కుజుడి నక్షత్రం మీదకి వచ్చి కుజుడితో కంజంక్షన్లోకి వచ్చాడు కనుక మార్చిలో అయిపోతుంది వివాహం అని 2-3 తారీఖులు ఇచ్చాను. క్లోజ్ కంజంక్షన్ విత్ ఇన్ ఆర్బ్లో ఉండాలి కాబట్టి. కానీ వాస్తవానికి 29నే అయిపోయిందండి పెళ్లి. అంటే కుజుడితో కంజంక్షన్లోకి రాగానే అయిపోయింది. రీజన్ ఏంటండి అంటే నేను ఎంపిక చేసుకున్న పీరియడ్ ఫర్ ఎగ్జాంపుల్ వీనస్లో మార్స్లో ఈ వీనస్ పీరియడ్లో అవుతుంది ఎంపిక చేసుకున్నాను. ఎప్పటి నుంచి ఎప్పుడు దాకా ఉందండి? 22 నుంచి 4వ తారీఖు వరకు ఉంది. సో ఇదే రేంజ్లో వీళ్ళిద్దరూ కంజంక్షన్లో ఉన్నారు. అలా ఉంటూ ఇప్పుడు ఈ రేంజ్లో నేను చూసుకోవాల్సింది ఏంటి అంటే ఏ డేన పెళ్లి జరగబోతుందో ఆ రోజు చంద్రుడు దశానాథుడి నక్షత్రంలో కానీ భుక్తినాథుడి నక్షత్రంలో కానీ చార చేస్తుండాలి. సో 29వ తారీఖు నక్షత్రం చూడండి, మార్నింగ్ 6 o'clock. ఎక్కడున్నాడని చంద్రుడు? సెన్సిటివ్ జోన్ మీద ఉన్నాడు. వీనస్ మార్స్ కాంబినేషన్ కదా ఇది. కానీ ఈవెంట్ మెటీరియలైజ్ అని ఎగ్జాక్ట్ డే కూడా సెన్సిటివ్ జోన్ డిసైడ్ చేస్తుంది. వీళ్ళిద్దరూ విత్ ఇన్ ఆర్బ్లో కంజంక్షన్ లో ఉంటే ఎప్పుడైతే చంద్రుడు వచ్చాడో ఈ కాంబినేషన్ సెన్సిటివ్ జోన్ అయిపోయింది వివాహం. ఓకేనా? ఇక్కడ కూడా మనం ఏం ఫెయిల్యూర్ అయినట్టు కాదు, ఎందుకంటే మనం ఇచ్చిందంతా 3-4 days గ్యాప్ లోనే అయింది మనం ఇచ్చిన పీరియడ్. ఇలా ఈ చివరికి వచ్చిన రోజుల్లోకి వచ్చినప్పుడు మన ఆ చంద్రుని చూసుకుంటే అన్ని రోజులు వెళ్ళిపోతుంది, తెలిసిపోతుంది. కరెక్టే. ఇప్పుడు మనం ఎంపిక చేసుకున్నాం ఇక్కడ 22 నుంచి 4. ఈ మధ్యలో ఎప్పుడు ఇతను ఈ సెన్సిటివ్ జోన్ మీదకి వస్తున్నాడని నేను చూసుకుని ఉండంటే 29 డేట్ ఇచ్చేయడానికి నాకు అయ్యారు. సో ఇలా ప్రిడిక్ట్ చేయొచ్చు, ఎగ్జాక్ట్ గా పిన్ పాయింట్ చేయొచ్చు. ఒక క్వశ్చన్ సార్, ఇక్కడ మనం ఆర్పి తీసుకునేటప్పుడు సపోజ్ 2 locations లో ఉన్నారు, మీరు ఒక లొకేషన్ నేను ఒక లొకేషన్, అప్పుడు ఆర్పి సేమ్ ఉండదు కదండి? ఇప్పుడు ఒక జాతకం నా దగ్గరికి వచ్చిందండి, నాకు మీకు ఒకేసారి ఇచ్చారండి, మన గ్రూప్ మెంబర్ ఎవరు ఇచ్చారండి ఫర్ ఎగ్జాంపుల్, ఇద్దరు ఒకే సమయంలో పరిశీలించాం కదా. సో రూలింగ్ ప్లానెట్స్ ఎలా గైడ్ చేస్తాయంటే ఆ వ్యక్తికి వివాహం ఎప్పుడు జరగాలి, ఏ దశాభుక్తి అంతరాలు జరగాలని ఉన్నాయో అవి జరుగుతున్న సమయంలోనే మీరు కానీ నేను కానీ పరిశీలిస్తాం ఆర్పీలో. అర్థమైంది. అవి మనం కూర్చోబెడతాయి, మనం ప్రయత్నపూర్వకంగా ఏం కూర్చోమని గుర్తుపెట్ట. సో రూలింగ్ ప్లానెట్స్ అనేవి డివైన్ గైడెన్స్, ఆ ఎనర్జీ మనల్ని ఆల్వేస్ గైడ్ చేస్తుంది, ప్రొవైడెడ్ ఎంతో కొంత మనం కూడా ఆధ్యాత్మిక సాధన ఏదైనా ఒకటి చేస్తాం. నేను ఎప్పుడు కూడా ఇక్కడ దాకానే వాడతాను, నాకు ఇవి మాత్రమే గైడ్ చేయాలి కాక అని కోరుకుంటాను. ఎందుకు లిస్ట్ పెంచే కొద్దీ 7 గ్రహాలు కనిపిస్తాయి నాకు ఇక్కడ. సో లిస్ట్ కూడా ప్రెసైజ్ గా తీసుకోవడం అవసరం ఉంటుంది. అందుకని పెంచుకోకండి చాలు. కృష్ణమూర్తి గారు మనకి చెప్పిన డివైన్ గైడెన్స్ ఇక్కడతోనే సరిపోతుందండి అంటాం. ఇవి ఉపయోగపడకపోతే అప్పుడు పైకి వెళ్తాం. సార్ డౌట్ సార్, డైరెక్ట్ గా లెవెల్ 3 సిగ్నిఫికేటర్స్ తీసేసుకోవచ్చు కదండి, లెవెల్ 1 లెవెల్ 2 అక్కర్లేదండి. అదే కదా నేను ఇప్పుడు ఈ రోజు క్లాస్ అదే చెప్పాను, డైరెక్ట్ గా లెవెల్ 3 తీసేసుకుని వాటిలో ఎవరు ఆర్పీతో టాలీ అవుతున్నారో చూసుకోవడము, ఇక్కడ 11వ బాస్ సబ్లాడ్ చూసుకోవడం. 11వ బాస్ సబ్లాడ్ చూసుకుంటే మీకు ఈవెంట్ అంతకాలంలో మెటీరియలైజ్ అవ్వతుందని తెలిసిపోతుంది క్లియర్ గా. సో మీకు ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దీ ఏం జరుగుతుందంటే చాలా ఈజీగా చార్ట్ చూడగానే టక్మని చెప్పేయచ్చు. ఇక్కడ 11th గా చూసుకుంటామో దీంట్లో ఎవరు టాలీ అవుతున్నారో చూసుకుంటాం, డీబీఏ ఎవరున్నారో చూసుకుంటాం, చెప్తా ఉంటాం, అయిపోయింది. ప్రయాసం ఎంత ఉండదు, ఇది నేర్చుకోవడం కోసం ఇంత ప్రయాసం. వన్స్ ఒకసారి కిటుకు అర్థమైంది అనుకోండి, ఎలా వచ్చినాయి ఈ సిగ్నిఫికెంట్స్ ఎలా అయినాయి అని అర్థమైంది అనుకోండి, ఓన్లీ సింప్లీ రూలింగ్ ప్లానెట్స్ చూసుకుంటాము, ఇక్కడ టాలీ అవుతున్నాయా లేదా, డీబీఏలో అవి ఉన్నాయా లేదా, కమింగ్ డీబీఏలో అప్కమింగ్ డీబీఏలో ఉంటే 11th గా సబ్లాడ్ చూసుకుని ఫాస్ట్ స్లోవా సెన్సిటివ్ జోన్ తీసుకుంటాం, అయిపోయింది.